హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో టమాటా రసాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. జలుబు చేసినప్పుడు కానీ, నోటికి ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా టమాటా రసాన్ని చేసుకొని చూడండి. అన్నం పక్కన పెట్టేసి మరి గ్లాసులు కొద్దీ ఈ రసాన్ని అయితే తాగేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 4 పెద్ద సైజు టమాటాలను తీసుకొని శుభ్రంగా నీళ్ళతోటి కడిగి తీసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని అందులో పీచు పిక్క ఏదైనా ఉంటే ఏరుపడేసి తీసుకోవాలి. అలాగే ఇలా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న టమాటాలను ఈ చింతపండును బౌల్లోకి వేసుకొని ఈ టమాటాలు మునిగేంత వరకు వాటర్ను పోసుకొని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని టమాటాలను ఉడికించుకోవాలి. ఈ టమాటాలు మరీ ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఇలా మూత తీసి చూస్తే టమాటాలు పైన ఉన్న తోలు అనేది ఇలా సపరేట్గా కొంచెం ఊడొస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ గిన్నెను పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పును, అలాగే 1 టేబుల్ స్పూను కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలను, అలాగే 1 టీ స్పూను మిరియాలను, 1/2 టీ స్పూను మెంతులను వేసుకొని ఫ్లేమ్ను లోలోనే ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి, చేదొచ్చేస్తాయి. అందుకని వీటిని బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను జీలకర్రను వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 10 నుంచి 12 ఎండుమిర్చిని కూడా వేసుకొని మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆపేసి వీటిని పక్కకు దించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన ఈ దినుసులన్నింటినీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రసం పొడి చేసుకొని 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే 5 to 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు రసం పెట్టుకున్నా కూడా ఇలా రసం పొడిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న రోల్ను తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలను, 10 నుంచి 12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని బాగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా ఈ విధంగా దంచుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం టమాటాలను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ టమాటాలు మొత్తానికి పైనున్న తోలన్నీ సపరేట్ అయిపోయాయి కదా, వీటన్నిటిని ఇలా తీసివేయాలి. ఇలా తీసివేసిన తర్వాత మీరు వీటిని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే ఒక మ్యాషర్తో కానీ లేదంటే చేత్తో కానీ వీటిని మెత్తగా నీళ్ళలోకి అయితే స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేత్తో స్క్వీజ్ చేసుకుంటేనే మనకి ఈ రసం అనేది నీళ్ళలోకి చక్కగా దిగుతుంది. ఇలా టమాటాలు మొత్తాన్ని నీళ్ళల్లో బాగా పిండుకున్న తర్వాత వీటిలో మరీ టమాటా ముక్కల తోలు అనేది ఎక్కువగా లేకుండా ఇలా పైన ఈ ముక్కల తోలన్నిటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకి టమాటాలో ఉండే పులుపుని బట్టి నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల నీళ్ళు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపును వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ రసం పొడిని అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో నుంచి 1 టీ స్పూను రసం పొడిని ఈ టమాటా రసంలోకి వేసుకోవాలి. లేదు అంటే మీరు స్పైస్ని బట్టి లేదంటే క్వాంటిటీని బట్టి చూసుకొని ఈ రసం పొడిని పెంచుకొనైనా తగ్గించుకొనైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మరీ ఎక్కువసేపు అయితే ఉడికించాల్సిన పని లేదు. ఇలా 1-2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకొని ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఈ రసానికి మరింత టేస్ట్ ఇవ్వడానికి పోపునైతే పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పోపు దినుసులను 1/2 టీ స్పూన్ చొప్పున మినప్పప్పును, శనగపప్పును, ఆవాలను, జీలకర్రను వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని, ఒక ఆనియన్ ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికడంతా ఇంగును కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇదే స్టేజ్లో మనం ఎల్లుల్లి మిరియాలను దంచుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపు అంతా రసంలోకి వేసుకోవాలి. ఫైనల్గా ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఈ రసం అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకు వేడివేడిగా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఇలా రసాన్ని పోసుకొని తిన్నామంటే ఆ రుచే వేరు. 1-2 ముద్దలు ఎక్కువగా లగించేస్తారు. అన్నం కూడా పక్కన పెట్టేసి మరి గ్లాసులు కొద్దీ ఈ రసాన్ని అయితే తాగేస్తారు. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. ఎలాంటి కూరలు సైడ్ డిషెస్తో అవసరమేం లేదు. ఇలా రసంతోనే అన్నం మొత్తం తినేయవచ్చు. జలుబు చేసినప్పుడు కానీ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా టమాటా రసాన్ని అయితే చేసుకోవచ్చు.
ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టమాటా రసాన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.